కదా. క్రియలు లేని విశ్వాసం ఎవరిని రక్షించదు, అది ఎవరికి ప్రయోజనం కాదు. మీ విశ్వాసం మీకు ప్రయోజనంగా ఉండాలి అని అంటే విశ్వాసానికి తగినట్టుగా మీరు బ్రతికేవారిగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ఎలా దేనికి తగినట్టు? విశ్వాసికి తగినట్టుగా బ్రతకాలి. ఈ రోజుల్లో ఎక్కువ మంది సమాధానంగా వెళ్ళండి, తృప్తి పొందండి, హల్లెలూయా చెప్పాలి. ఏం చేయండి? పడిపోయారు అనుకో, జాగ్రత్త అమ్మా, చూసుకుని వెళ్ళమ్మా, పడిపోతావమ్మా. లెగదీసేదైతే లేదు, నీళ్ళు ఇచ్చేదైతే లేదు, ఆ గాయాలు కట్టేదైతే లేదు. ఇలాంటి విశ్వాసం దేవునిది కాదు, దేవునికి సంబంధం లేదు. ఇలాంటి విశ్వాసి దేవునికి ఇష్టం కాదని బైబిల్ ఖండితంగా చెబుతుంది. స్తోత్రం చెప్తారు ఒకసారి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. త్వరగా 17, 18, 19, 20 వచనాలు చదివేద్దాం. అయిన తర్వాత కొన్ని వచనాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, 18 నుంచి మనం చదువుతుంటే, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉంది, నాకేమో క్రియలు ఉన్నాయి, క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని ఏమో నాకు చూపించు, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనుపరుస్తానని చెప్తాడు. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుతూ ఉన్నాయి అంటున్నాడు. ఒకడంటాడంట, నాకేమో విశ్వాసం ఉంది, నీకేమో క్రియలు ఉన్నాయి. స్తోత్రం. 2 రకాల మనుషులు మనల్ని మనం చూడొచ్చు. ఏంటి అని అంటే, కొంతమంది ఏమో పనులు చేస్తారు, క్రియలు చేస్తారు, వారికి విశ్వాసం ఉండదు. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, క్రియలు ఉండవు. స్తోత్రం చెప్పట్లేదు మీరు. కొంతమందికి ఏమో దేవుని మీద అంత విశ్వాసం ఉండదు, అంత నమ్మకస్తులుగా ఉండరు, అంత విశ్వాసిగా బ్రతకరు, కానీ వారు క్రియలు చేస్తారట. వాళ్ళు అంటారంట, నీ దగ్గర విశ్వాసం ఉంది, నా దగ్గర ఏమో క్రియలు ఉన్నాయి, క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు చూపించు, నేనేమో విశ్వాసం లేకుండా నా క్రియలు నీకు చూపిస్తాను అంటారంట. నా విశ్వాసాన్ని నీకు చూపిస్తాను, నీ క్రియలు నాకు చూపించు అనుకునే మనుషులే తప్ప, రెండూ కలగలిసిన విశ్వాస జీవితం కనుమరుగైపోయిందని చెప్పటానికి ఈ మాటలు. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ఊరకనే హల్లెలూయా చెప్తే చాలదు. హల్లెలూయా హల్లెలూయా అనేది దేనికనంటే ఊరకనే మాటల విశ్వాసమని. స్తోత్రం చెప్పాలి ఈసారి మంచిగా. ఏ విశ్వాసం అది? మాటల విశ్వాసం తప్ప. మాటలేమో కోటలు దాటిపోతాయి అంట. మాటలు ఏమైపోతాయి? కోటలు దాటిపోతాయి, పనులేమో ఉండవు. దేవుడు అంటే మాకు చాలా విశ్వాసం అండి అంటారు, కానీ దేవుని కొరకు బ్రతికే బ్రతుకు, దేవునిలో బ్రతికే బ్రతుకు కొంచెం కూడా ఉండదు. అందుకే అది కుదరదు, అది ఉపయోగం లేదు, అది చనిపోయిన శరీరంతో, శవంతో సమానం అని చెప్తున్న మాటలు ఈ పగటి వేళ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీకు విశ్వాసం ఉంటే మంచిదే, కానీ వేటికి కూడా ఉందంట విశ్వాసం? దెయ్యాలు కూడా దేవుడిని నమ్మి వణుకుతున్నాయంట. ఇక దెయ్యానికి నీకు తేడా లేదని. స్తోత్రం చెప్తారా? ఏంటది? దేవుని బిడ్డలను గురించి బైబిల్ అంటుంది, మీరు దైవములని, దేవుని బిడ్డలని దేవునితో సమానమని చెప్తుంది బైబిల్. దేవుని బిడ్డలుగాను దేవునితో సమానంగాను బ్రతకాల్సిన వారు దెయ్యాలులాగా బ్రతుకుతుంటే అది చూడడానికి ఎలాగుంటుంది చెప్పాలి. మీరు నమ్ముతున్నారా? మీరే కాదు, దెయ్యాలు కూడా నమ్మి ఏం చేస్తున్నాయి? వణుకుతూ ఉన్నాయి. ఇక మీకు దెయ్యాలకి ఏంటి తేడా ఉంది చెప్పాలి అని అడుగుతున్నాడు ఈయన యాకోబు గారు. దెయ్యానికి నీకు తేడా ఉండాలిగా, దెయ్యానికి నాకు తేడా ఉండాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అని అంటే, కేవలం నమ్మితే సరిపోదు, నీ నమ్మకానికి తగ్గట్టుగా నువ్వు బ్రతకాలని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. నమ్మకానికి తగ్గట్టుగా ఏం చేయాలండి? బ్రతకాలి. దేవుడు అంటే నాకు నమ్మకం, దేవుడు అంటే నమ్మకం అంటే సరిపోద్దా? నీకు నిజంగా నమ్మకం ఉంటే ఆదివారం ఎక్కడ ఉంటావు నువ్వు? జీడి తోటలాంటి తిరుగుతుంటావా? ఎండ గీరెక్కిపోయి ఆ జీడి పళ్ళు తింటా, ఇంకా గీరెక్కిపోయి ఏం చేయాలో తెలియక పొరపాడైపోయి
జీడి తోటలంట మామిడి తోటలంట తిరుగుతారా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు? ఏం చేస్తారు ఆదివారం? వాళ్ళ విశ్వాసానికి తగ్గట్టు ఎక్కడుంటారు? కోళ్ళు అమ్ముకుంటా సంతలో తిరుగుతారా? ఎండి చేపలు తట్టట్టుకుని ఊరంతా తిరుగుతారా? మాట్లాడతలేదు మీరెవరో. మీరు అందరు సంతలు అంతా తిరిగే వాళ్ళ కనబడుతున్నారు నాకు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆదివారం సంతకు పోతారంట, వాళ్ళ కోసం నేను టైం మార్చాలంట. స్తోత్రం చెప్పాలి. ఒకసారి చేతులు ఎత్తి ఏం చేయాలి? నిజంగా విశ్వాసం అయితే విశ్వాసానికి తగ్గట్టు, భక్తికి తగ్గట్టు నీ బ్రతుకు కూడా ఉంటుందని బైబిల్ చెప్తుంది. నమ్మటం గొప్ప అనుకున్నావేమో, నువ్వు ఒక్కరే నమ్మట్లేదు, దయ్యాలు కూడా నమ్మి నీకంటే ఎక్కువ చేస్తున్నాయి అంటాయి. దేవుడు అంటే వణికిపోతున్నాయి అంట. స్తోత్రం చెప్పట్లేదు మీరు? ఈ రోజుల్లో విశ్వాసులు అని చెప్పుకునే వారికి దేవుడు అంటే వణుకు లేదు, బెనుకు లేదు, అసలు జంకు లేదు. దేవుడు అంటే భయపడట్లేదు. పక్క వాళ్ళకి సెకండ్ ఇవ్వండి ఒకసారి. బాబా ఎండ కలిసిపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలియట్లేదు. పక్క వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. పక్క పక్కన కూర్చోండి. ఏటిది ఇసిరేసినట్టు ఎండలో ఆరబెట్టిన వస్తువులు అక్కడక్కడ పెడతాం కదా, అలా కూర్చున్నారు ఏంటి? నాకు అర్థమవలేదు. కొంచెం ముందు జరగండి. సరి కూర్చోండి, లైన్గా కూర్చోండి. ఇసిరి పారేసినట్టు కూర్చున్నాను. ఈసారి పక్కన కూర్చున్న వాళ్ళు సెకండ్ ఇవ్వండి. అప్పుడప్పుడు పలకరిస్తుండాలి. ఈ ఎండకు అలసటకి తాగిన వాళ్ళకంటే మైకం వచ్చేది వీళ్ళకి. తాగిన వాళ్ళే నయ్యం, కనీసం పలకరిస్తే ఊగుతారు, ఆగుతారు. వాళ్ళు ఒక్కోసారి ఏదో ఒకటి వాగుతారు. ఇంక ఈ ఎండకు అలిసిపోయిన వాళ్ళు ఏమీ అవరు, సైలెంట్ అయిపోతారు, మ్యూట్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు పక్కలకు సెకండ్ ఇవ్వండి. ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. బాగున్నారా అనండి. ఏం చేస్తున్నారు అనండి ఒకసారి. ఇప్పటి వరకు చెప్పింది విన్నారా అని అడగండి. అసలు ఒక్కరు చెప్పరు. నాకు తెలుసుగా ఎవరు వింటున్నారు వింటలేదు. దయ్యాలు కూడా విని వణుకుతూ ఉన్నాయట, నమ్మి వణుకుతున్నాయంట. దేవుని బిడ్డ, నువ్వు నమ్మకంలో, నీ విశ్వాసంలో దయ్యానికి నీకు తప్పకుండా తేడా ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. చూడండి 20వ వచనాన్ని మనం చదువుతుంటే, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకోవాలనుకుంటున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటున్నాడు. స్తోత్రం. అబ్రహాము తన విశ్వాసాన్ని ఎలా చూపించుకున్నాడు, ఎలా రుజువు చేసుకున్నాడు, ఎలాగా కనుపరుచుకున్నాడు అంటే, తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించి ఇది నా విశ్వాసం అని చూపించాడు. నీ విశ్వాసాన్ని ఎలా చూపిస్తున్నావు? దేవుడిది చేయగలడని, దేవుడిది నాకు చేశాడని తన పనుల ద్వారా అబ్రహాం చూపించాడు. నువ్వేం చేస్తావు? దేవుని మీద విశ్వాసం ఉందంటావు, ఏం కడతావు? బూడిద గుమ్మడికాయ కడతావు. గొప్ప విశ్వాసం. స్తోత్రం. ఏ కడతావు? కలబంద కడతావు. ఏలాడి కడితే పాస్టర్ గారు ఊడుకోవట్లేదని గోడ మీద ఎడతావు. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. అది మన విశ్వాసం, మన క్రియల్లో చూపించే విశ్వాసం. నేను విశ్వాసిని అంటావు, ముహూర్తాలు చూస్తావు, ఇంకేం చేస్తావు? 3 నెలలు ఇల్లు ఖాళీ చేసేయమంటే కూడా చేసేస్తావు. అద్భుతమైన విశ్వాసం. స్తోత్రం చెప్పట్లేదు మీరు? ఇలా అడ్డుగా గోడ కట్టేయమంటే కట్టేస్తావు, గేటు మార్చేయమంటే మార్చేస్తావు. ఒక ఆయన అన్నాడు, ఆ అబ్బాయికి పెళ్ళి అవుతలేదంట. ఇలాగైనా పెళ్ళి అవుతుంది అనుకుని చుట్టూ ఒక ప్రహరీ కట్టేస్తున్నాడంట. ఇప్పుడు నిన్నే వెళ్ళాను ఆ ఇంటికి. మంచోడండి, ఊరికి ప్రెసిడెంట్ చేశాడు. ప్రెసిడెంట్ అంటే ఒక ఊరికినే ఉంచరు, గుళ్ళకి గోపురాలకి తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టమని ఓ నాన్న అంతా చేసేస్తారు. అక్కడికి రాను నేను, కొట్టను నేను అని చెప్పి కరాఖండిగా దేవుని కొరకే నిలబడిన అతను. స్తోత్రం. ఈ లోపుగా మరి విశ్వాసం ఏమైపోయిందో మనకు తెలియదు కదా. చదువు రాకముందు కాకరగా అంటారంట, చదువు వచ్చాక కీకరగా అంటారంటగా.
వాళ్ళ అబ్బాయి పెళ్ళి అవుతుందని మరి విశ్వాసం గాలిలో కలిసిపోయినట్టుంది, చుట్టూ గోడ కట్టేశాడు. ఈ మాటలు వింటున్న మీరు కూడా అలాంటి తతంగమే చేస్తున్నారేమో. విశ్వాసికి తగినట్టుగా మీ పనులు లేవేమో. మన పితరుడైన అబ్రహాము తన విశ్వాసాన్ని ఎలా నిరూపించుకున్నాడనంటే తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించి తన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు. అబ్రహాము విశ్వాసము గురించి రోమీలకు రాస్తూ పౌలు గారు ఏం రాశారనంటే, చనిపోయినా కూడా నా కుమారుణ్ణి బ్రతికించగలడు దేవుడని నమ్మాడంట. మరి దేవుని గురించి నువ్వేం నమ్ముతావు? నువ్వు అడిగే వాటిని దేవుడు చేయగలడని నమ్ముతున్నావా? నమ్మితే నమ్మినట్టుగా నీ నమ్మకానికి తగ్గట్టుగా నీ కార్యాలు ఉన్నాయా? దేవుని మీదనే పూర్తిగా ఆధారపడి చేసే పనులు ఏమైనా ఉన్నాయా? లేకపోతే నీ తెలివితేటలు, నీ జ్ఞానం, ఈ లోకం యొక్క పద్ధతులు అన్నీ కలబోసేసి దానికి విశ్వాసం అని పైన రాసేసి భక్తి అని పేరు పెట్టేసి లోకాన్ని ఆత్మీయతను కలగాపులగం చేసేసిన విశ్వాసమేనా, లేక ఏమైనా డిఫరెంట్, ఏదైనా సెపరేటు నీ జీవితంలో, విశ్వాస జీవితంలో ఉందా? ఆలోచించుకోండి. స్తోత్రం చెప్పాలి. ఒకవేళ మీకు విశ్వాసం లేదనుకో, విశ్వాసం లేని, విశ్వాసానికి తగ్గట్టుగా క్రియలు లేని ఆ జీవితం వల్ల మీకే నష్టం, పక్క వాళ్ళకి ఏం నష్టం ఉండదు. స్తోత్రం చెప్పాలి. ఒకవేళ ఇల్లు తగలాడిపోయింది అనుకోండి, పక్క వాళ్ళకి కంగారు పడాలి. ఎందుకనంటే ఓరు బాబోయ్ ఆడ ఆర్పుకోకపోయినా మనం ఆర్పకపోతే ఏమైపోద్ది, మన ఇల్లు తగలాడిపోద్దురా బాబు అనుకుని ఈ పక్కింటోళ్ళు కంగారు పడాలి. విశ్వాసంలో ఆ సమస్య లేదు. స్తోత్రం చెప్పట్లేదు మీరు. పరలోకం వెళ్ళేటప్పుడంట భార్య భర్తకి, భర్త భార్యకి సంబంధం ఉండదంట. అక్కడ ఎవరి విశ్వాసం వాళ్ళదే. హల్లెలూయా. అన్నదమ్ములకి, తల్లి బిడ్డలకి, అబ్బే నువ్వు విశ్వాసము కలిగి ఆ విశ్వాసము క్రియలు కలిగిందైతే అది నీ విశ్వాసం నిన్నే రక్షిస్తుంది, అది నీకే ప్రయోజనకరం. నేను ఇలాగే ఉంటాను పాస్టర్ గారు అని అంటే అది నీకే నష్టం. మీరెన్ని చెప్పండి, నేను లోకంలో అమ్మ మాట, నాన్న మాట, తాత మాట, పిన్ని మాట, అక్క మాట, చెల్లి మాట, పక్కింటోళ్ళ మాట, ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు వింటాను. కానీ దేవుని వాక్యం మీరు ఎన్ని మాటలు చెప్పినా అలా వినను, నా విశ్వాసాన్ని, నా భక్తిని, నా క్రియలను నేను మార్చుకోను అని అంటే అది మీకే నష్టం. ఈ మాటలు ప్రకటించే నాకు కొంచెం కూడా నష్టం ఉండదు. స్తోత్రం హల్లెలూయా. నా విశ్వాసం బాగుందానికి అది నాకే ప్రయోజనకరం. స్తోత్రం చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. నా విశ్వాసం సరిగా ఉందనుకోండి, నాకే ప్రయోజనకరం. ఇన్ని మాటలు ప్రకటించిన తర్వాత నేను కూడా విశ్వాసానికి తగ్గట్టుగా నా క్రియలు లేవనుకోండి, నా విశ్వాసాన్ని నేను నిరూపించుకోలేకపోతున్నాను అనుకోండి, విశ్వాసాన్ని క్రియల్లో పెట్టలేకపోతున్నాను అనుకోండి, నేను 1000 ప్రసంగాలు చేసినా అది నాకు అసలు ఒక్క చిన్న ప్రయోజనం కూడా ఉండదు. స్తోత్రం. ఇప్పుడు నేను గొప్ప దేవుని గురించి ప్రకటన చేస్తూ ఆయన గొప్పతనాన్ని నమ్మకపోతే, ఆయన గొప్పతనానికి తగ్గట్టుగా ఆయన మీద విశ్వాసం ఉంచకపోతే, ఆయన మీద ఆధారపడకపోతే ఏం ప్రయోజనం ఉండదు. ఏదైనా చేయగలవాడవు నువ్వు అని నేను తెగ పాడేసి ఆయన ఏమీ చేయలేనివాడు అన్నట్టుగా నేను బ్రతుకుతున్నాను అనుకోండి, ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం ఉండదు. అబ్రహాము తన విశ్వాసాన్ని ఎలా రుజువు చేసుకున్నాడు, ఎలా నిరూపించుకున్నాడు అనంటే తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించి, దేవుని నువ్వు నమ్ముతున్నావు అనడానికి రుజువు ఏంటంటే దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు నువ్వు బ్రతికే అది రుజువు. దేవుని కొరకు ఏం బ్రతకకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని కొరకు ఏమీ చేయకుండా ఆదివారం మందిరానికి వచ్చేసి హల్లెలూయా స్తుతి మహిమ అని పాడేసి, ఆ తర్వాత బైబిల్ కూడా పక్కన పాడేసి, ఊరకనే పాటల వరకు నీ విశ్వాసాన్ని, భక్తిని సరిపెట్టేసి,
దేవుని కొరకు బ్రతికే బ్రతుకు లేదు, దేవుని కొరకు చేసేది ఏమీ లేదు, దేవునిలో అసలు బ్రతికే లేదు. దానివల్ల నీకు ఉపయోగం అసలు లేనే లేదు. స్తోత్రం. హల్లెలూయా చెప్తారా మంచిగా? హల్లెలూయా. అందుకే మీ విశ్వాసం కేవలం ఒక్కటే విశ్వాసం ఒంటరిగా ఉండిపోతే ఉపయోగం లేదట. అది ఒంటిగా ఉండి నిష్ఫలంగా ఉండిపోద్ది, నిష్ప్రయోజనం అయిపోద్ది. మీ విశ్వాసానికి ఇప్పుడు ఏది మీరు కలపాలి, ఏది కలబోయాలి అని అంటే క్రియలను కలబోయాలి. స్తోత్రం. చెప్తారా మంచిగా? హల్లెలూయా. తమ విశ్వాసాన్ని రుజువు చేసుకున్న ఒక ఇద్దరిని బైబిల్లో చూపిస్తారు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతుంటే, దయచేసి 28వ వచనాన్ని చదువుతుంటే, పేతురు నీళ్ల మీద నడవటానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నాడు. అంతకుముందు జరిగిన సంగతి ఏంటనంటే, శిష్యులందరూ దోణి మీద ప్రయాణం చేసి వెళ్తున్నారు. దాదాపుగా 4వ జాము. వారు ఇంకా అద్దరికి వెళ్ళడానికి ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది. 4వ జామున యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి రావడం చూశారు. వీళ్ళు ముందు భయపడ్డారు. తర్వాత ప్రభు నేనే, భయపడకండి అని చెప్పగానే, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్టు నాకు ఆజ్ఞాపించు, లేక అవకాశం ఇవ్వు అని పేతురు అడగడాన్ని ఆ వచనంలో చదువుతారు. స్తోత్రం. చెప్పాలి. ప్రభువా నీవే అయితే. ప్రభువు మీద పేతురుకున్న విశ్వాసం, నేను నీళ్ళ మీద నడుస్తాను, నువ్వు నడుస్తున్నావుగా, నేను కూడా నడుస్తాను. నిజముగా నీవు ప్రభువునే నమ్మితే, ప్రభువు నమ్మిన వారిని గురించి బైబిల్ చెప్తుంది. పేతురు రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటది, మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు ఆయన. ఎందుకు అనుకుంటున్నారు? ఆ వెలుగును, ఆయన యొక్క గుణాన్ని, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మీరు ప్రచురము చేయటానికి, అంటే మీ జీవితంలో చూపించటానికి. స్తోత్రం. చెప్పాలి ఒకసారి. ఏం చేయడానికి? చూపించటానికి. మీకు తెలుసా, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉంటాయి, ఆ పార్టీ మీద ఉన్న మమకారము, ఏంటిది, ప్రేమ, ఇంకా బాగా ఎక్కువైన అభిమానాన్ని బట్టి ఆ రంగు వాళ్ళ వాహనానికి వేసేసుకుంటారు. సేమ్ కలరు. బట్టలు అలాగే వేసేసుకుంటారు. మొత్తానికి ఎండ ఉండదు, వాన ఉండదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవి తగిలించుకొని, అవి పట్టుకొని వారు చూపిస్తూ తిరుగుతూ ఉంటారుగా. పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే. నేను ఆ మాటను ఏమంటున్నానంటే, నువ్వు నిజంగా ప్రభువును నమ్మితే నీ క్రియల్లో ఏం కనబడాలనంటే నీ విశ్వాసం కనబడాలి. స్తోత్రం. ఈ మాట మీకు అర్థమైందో లేదో, నిజంగా మీ విశ్వాసం మీ బ్రతుకులో మీరు చేసే పనుల్లో కనబడాలి. ప్రభు బిడ్డలు అన్నట్టుగా మీరు చూపించుకోవాలి. పేరుకేమో విశ్వాసులు, చేసే పనులన్నేమో దెయ్యానికి సంబంధించిన పనులు అనుకోండి. ఇక నేను విశ్వాసులని చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏముంటుంది? మీకు తెలుసా, ఓ పాస్టర్ గారు ఒకసారి వాక్యం చెప్తుంటే వింటున్నాను నేను. ఆయన మందిరానికి వాక్యం చెప్పడానికి వెళ్ళారంట, ఓ సంఘానికి, తాడేపల్లిగూడెం దగ్గరలో. పాస్టర్ గారు మందిరానికి పోగు కట్టాడంట. పోగు అంటారా, పోమంటారా మీరు? దేనికి కట్టాడు? ఒకసారి పక్క వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. వీళ్ళు కళ్ళు తాగిన కోతులాగా మొఖాలు అలాగ ఉన్నాయి. స్తోత్రం. చెప్పాలి ఒకసారి పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి అల్లులు కాదు, ప్రైజ్ లోడ్ అన్నాడు. ఎందుకే కళ్ళు తాగిన కోతి ఎలాగుంటుందో నాకు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు రకరకాల వీడియోలు వచ్చేసినాయి ఇక సోషల్ మీడియాలో. ఓసారి ఎవడో మందేసి గ్లాస్ అలా ఎట్టాడు, దాన్ని ఏం కోడి తాగింది. నీళ్ళు అనుకుని తాగేసి ఉంటుంది. తాగేసిన వెంటనే అది మొక్కతో ఊగిపోతున్నట్టు చూపిస్తాడు వీడియోలో. నిజంగా ఊగిపోద్దో ఏటో మనకు తెలియదు. ఈ సామెత అయితే ఉంది, కళ్ళు తాగిన కోతి అని. మరి ఎండ కలిసిపోయి నిద్ర అవుతున్నారు తెలియట్లేదు. మీ ముఖాలన్నీ కొంచెం తేడాగా ఉన్నాయి, చెమటలు ఎక్కిపోయి. టెన్షన్తో ఉన్న వాళ్ళు చెమటలు ఎక్కిపోతారుగా. అవి బాబోయ్ నా విశ్వాసం పనికిరాదంట, బాబోయ్ నేను ఇంక మారిపోవాలంట, అవి బాబోయ్ నేను వెంటనే నా విశ్వాసాన్ని నా క్రియల్లో
పెట్టేయాలంట అన్న ఆసక్తితో ఉంటారు కదా, అలాగా చూసేస్తున్నారు మీరు కళ్ళు ఇలా పెద్దవి చేసుకొని పక్కలకు సెకండ్ ఇచ్చి. ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. చెప్పట్లేదు మీరు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు డాబా ఎక్కి గుసగుసలు ఆడుకుంటారు కదా, అలా చెప్తారేంటి ప్రైజ్ లార్డ్? కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్కరు డాబా ఎక్కుతారు, తెలుసా మీకు? ప్రతి ఒక్కరు ఎక్కుతారు డాబా. డాబా ఎక్కని జంట ఉంటే నాతో చెప్పండి. అలా చెప్పుకుంటున్నారు, గుసగుసలు ఆడుకుంటారు కదా, అలా చెప్తారేంటి ప్రైజ్ లార్డ్ అని చెప్పండి పక్క వాళ్ళకి. ఏ ప్రైజ్ లార్డ్ చెప్పినాను పక్క వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు ఇటు మిమ్మల్ని? ఊరకనే చెయ్యవని నేను. వినండి, పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవటానికి నాకు ఆజ్ఞవు అని అంటే, ప్రభు అన్నాడు నడిచిరా అని అంటే పేతురు నీళ్ళ మీద నడిచాడు. నీ విశ్వాసం నీళ్ళ మీదైనా నడవగలిగినంతగా దేవుని మీద ఉండాలి. అంటే వెళ్ళి నీళ్ళ మీద నడవడానికి కనుక ప్రయత్నం గట్రా చేశారు కనుక, మునిగిపోయిన తర్వాత నేను చాలా నమ్మాను, మునిగిపోయాను, నట్టేట్లో మునిగిపోయానని మిమ్మల్ని చూసి మళ్ళీ అందరూ చెప్పుకునేలాగా చేశారు కనుక, నేను చెప్పేది ఏంటంటే, దేవుని మీద మీకు విశ్వాసం ఉంటే దేవుని కొరకు బ్రతికే బ్రతుకు మీకు ఉంటుంది. దేవునిలోనే బ్రతికే బ్రతుకు మీకు ఉంటుంది. దేవుని కొరకు ఏదైనా చేయగలిగిన బ్రతుకు మీకు ఉంటుంది. స్తోత్రం. అబ్రాహాము తన విశ్వాసాన్ని తన కుమారుణ్ణి అర్పించేటంత విశ్వాసం అతనికి ఉంది. అర్పించేసిన మనలా నా కుమారుని నాకు ఆయన ఇస్తాడన్న విశ్వాసంతో తన కుమారుణ్ణే బలిపీఠం మీద అర్పించేశాడు. పేతురు యొక్క విశ్వాసం పేతురును నీళ్ళ మీద కూడా నడవగలిగేటట్టుగా ఓ సాహస కార్యాన్ని చేయగలిగేటట్టుగా చేసింది. ప్రార్థనలు చేస్తారుగా, ప్రార్థనలు చేసే ప్రార్థనలు వింటుంటే ఎవరు ప్రార్థన చేసినా చాలా గొప్ప మాటలు ఉంటాయి అందులో. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు గొప్ప దేవుడు ప్రభు అంటారు, కానీ ప్రార్థన ఒకటే గొప్పగా ఉంటుంది, తర్వాత పనులైతే గొప్పగా ఉండవు. స్తోత్రం. చెప్పుకోవటానికి ఏమి ఉండవు, చెప్పుకోవటానికి ఏమీ ఉండవు. చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలంటే మనం చేసింది ఏదైనా ఉండాలి. స్తోత్రం. చెప్తారా మంచిగా? మనం చేసింది ఏదైనా ఉండాలి. ఒకసారి ఒక విధవరాలట, ముసలావిడి బోరున ఏడ్చుకుంటూ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిందంట. ఏంటమ్మా అంత బాధపడుతున్నావు, ఏంటి అంత బోరుని ఏడుస్తున్నావు అని అంటే, నా కొడుకు తాగుబోతుడండి, నేను గేదెను కొడుక్కుందామని 3,000 రూపాయలు ఎక్కడ ఆ పెండిలో దాచిపెట్టానండి. మీరేమంటారో మీ ప్రాంతంలో, పెండి అంటారా సూరు అంటారా ఏమంటారు? నేను దాచిపెడితే ఎక్కడ చూశాడో ఎలా చూశాడో తాగుబోతుడు వచ్చి ఆ 3,000 రూపాయలు పట్టుకెళ్ళిపోయాడు పాస్టర్ గారు అని అంటే, ఈ పాస్టర్ గారు ఆ వృద్ధురాల్ని, ఆ పెద్ద ఆవిడ్ని ఓదారుస్తూ ధైర్యపరుస్తూ ప్రార్థన చేద్దామమ్మా అని ధైర్యపరుస్తున్నాడంట. ధైర్యపరిచి నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అంటే ప్రార్థన చేశారంట. ఆయన ప్రార్థన చేశాక ఈ వృద్ధురాలు 2,000 రూపాయలు కానుక ఇచ్చిందంట. ఎంత ఏమని వచ్చింది? గుడికి 3,000 పోయాయని వచ్చింది. ఎంత ఇచ్చింది? 2,000 కానుక ఇచ్చింది. పాస్టర్ గారు అన్నారంట, ఇప్పుడే 3,000 పోయాయి అన్నావు కదా, కొడి కట్టుపోడు, బోరుని ఏడుతున్నా నాకు ఆధారం ఏం లేదు అంటున్నావు, గేదెను కొనుక్కుందాం అనుకున్న డబ్బులేమో ఆడట్టిపోయాడని ఏడుస్తున్నావు, మళ్ళీ కానుకేంటి పట్టుకో, నేనే నీకు ఏదైనా సాయం చేద్దాం అనుకున్నాను పట్టుకో అని తిడుతున్నాడు అంట. ఈయన కొంచెం గద్దించాడంట. గద్దిస్తే ఆవిడ అంటదంట, లేదండి పాస్టర్ గారు తీసుకోండి, నా కోసం ప్రార్థన చేయండి, నేను దేవుని వాక్యాన్ని చదివాను, క్యాలెండర్లో ఒక మాట చదివిందంట. క్యాలెండర్లో పెద్ద వాక్యం వేస్తాం కదా, ఆ వాక్యం చదివిందంటే ఏంటనంటే, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడిని నేనే అని దేవుని వాక్యం చెప్తుంది కదా. దేవుడు చూసుకుంటాడు పాస్టర్ గారు, మీరు తీసుకోండి, నా కోసం ప్రార్థన చేయండి అన్నదంట. దేవుని మీద నాకు పెద్ద గొప్ప నమ్మకం ఉందని చెప్పడం కాదు, ఆవిడలాగా మనకు పనులు ఉండాలి. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? ఏముండాలి? మన పనులు కూడా అలాగ ఉండాలి. ఆవిడ నమ్మకం ఏంటంటే, ఈ 3,000 5,000 ఈ 3,000 2,000 కాదు, వీటికంటే కూడా ఎక్కువ ఇచ్చే దేవుడు నాకు ఉన్నాడన్న నమ్మకం. పాస్టర్ గారికి 2,000 ఇచ్చేది, నన్ను ప్రార్థన చేయించుకుందంట.
ఆ తర్వాత ఆదివారం నుంచి గుళ్ళో కనబడలేదంట. స్తోత్రం. ఆ తర్వాత ఆదివారం నుంచి మీలాంటిది అయి ఉంటుంది ఆవిడ కూడా. కొన్ని వారాలు కనబడలేదట. పాస్టర్ గారు వేరే ఊరు వాక్యం చెప్తాకి వెళ్తే కూటమైపోయాక సడన్గా ప్రత్యక్షమైందంట. ఈయన అడిగారంట, ఏంటమ్మా ఆ రోజు వచ్చావు, ప్రార్థన చేయించుకున్నావు, కానుకిచ్చావు, మళ్ళీ ఆ తర్వాత నుంచి గుళ్ళో కనబడలేదు, అసలు ఏమైపోయావు, ఏంటి పరిస్థితి అని అడుగుతుంటే ఆమె చెప్తుందంట, అయ్యా ఇది నా కూతురు ఊరండి, మా కూతురు వాళ్ళ ఊరు వచ్చేసాను నేను, వచ్చేసిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది పాస్టర్ గారు అన్నదంట. ఏ ఉద్యోగం అని అంటే, ఈ స్కూల్లో తుడిచే ఉద్యోగం అండి, స్కూల్ అంతా శుభ్రం చేసే ఉద్యోగం, నాకు నెలకి 9,000 ఇస్తున్నారు పాస్టర్ గారు. స్తోత్రం. విశ్వాసం అంటే అలాగ ఉండాలి. మనకి కేవలం ప్రార్థన ఒకటే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, పనులుండవు, దేవుని నుంచి కూడా మనకి ఏముండవు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? దేవుని నుంచి కూడా ఏమీ ఉండవు, చెప్పుకోవటానికి గొప్పగా ఏముండదు. కారణం ఏంటంటే దేవుని కొరకు చేసింది ఏముండదు. నీ క్రియలుంటే, విశ్వాసానికి తగ్గట్టుగా దేవుణ్ణి ఎంత నమ్ముతున్నావో ఆ నమ్ముతున్నట్టుగా నీ కార్యాలు ఉంటే, నీ పనులు ఉంటే, దానికి తగ్గట్టే దేవుని నుంచి కూడా నువ్వు కార్యాలు పొందుతావు. స్తోత్రం. కార్యాలు లేని, పనులు లేని, ఏమీ పని చేయని విశ్వాసం నీకు కూడా ఏమీ పని చేయదు. హల్లెలూయా. డబ్బులు ఉన్నాయి అనుకోండి, బంగారం కొనుక్కుంటే, భూమి కొనుక్కుంటే ఏమవుతాయి? దాని విలువ పెరుగుతుంది. ఒకవేళ భూమి వద్దు, బంగారం వద్దు అనుకుంటే కనీసం బ్యాంకులు వేసుకుంటే కొంచెం అన్న కలుస్తుంది. అలా పెట్టులో ఎటు దాచుకున్నారు అనుకోండి, ఇనపెట్టులో తుప్పట్టేయడానికి తప్ప చెప్పట్లేదు మీరు. బాబాయ్ మేము అలా పెట్టులో దాచి వల్ల కనబడుతున్నారు అంటారేమో. తుప్పట్టేసిన తర్వాత సిల్లు అడిపోయిన కాగితాలు కానుకేసి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మంచి కాగితాలు ఏం దాచేసుకుని సిల్లు అడిపోయినాయి, సిరిగిపోయినాయి. హల్లెలూయా. అక్కడ తిరిగి మారపోతే అవి తెచ్చేసి కానుక డబ్బాలు వేసేసి వాళ్ళు, అందులో మీరు లేకపోతే సంతోషించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పట్లేదు మీరు? ఆలోచించండి. విశ్వాసం ఉంది పాస్టర్ గారు, ఆ డబ్బులు ఇనపెట్లో దాచిపెట్టినట్టు మీ విశ్వాసాన్ని అలాగే పెట్టుంచితే, క్రియలేమీ లేకపోతే, పనేమీ చేయకపోతే, అది కూడా పనికిరాని విశ్వాసంగానే ఉండిపోద్ది. తుప్పట్టేయడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. అలాగే మీ విశ్వాసం క్రియల్లో పెడితే, స్తోత్రం, దేవుడిని నమ్ముతావా? నువ్వెంత నమ్ముతున్నావో నీ పనుల్లో చూపించు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎందులో